సంక్రాంతి కేవలం కూటమి నాయకులకే అన్న వైసీపీ విమర్శలకు మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. సంక్రాంతి ఎవరికో క్షేత్రస్థాయిలో అంశాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులందరూ ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారన్నారు. గతంలో ఎగ్గొట్టిన సబ్సిడీలన్నీ పునరుద్ధరించామన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉంది, ఈ సంక్రాంతి పండుగ కేవలం కూటమి నాయకులకే అని చెప్పేసి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ పండుగ ఎక్కువగా ఎవరికి వర్తిస్తుందో, ఎవరు ఎక్కువగా సంతోషంగా ఉంటారు ఈ సమయంలో దాని పట్ల అవగాహన లేకోకుండా, ప్రజల ప్రస్తుత పరిస్థితి గురించి అవగాహన లేకోకుండా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన లేకోకుండా కేవలం నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతున్నారని చెప్పేసి మనవి చేస్తాను. నేను గత ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా పునరుద్ధరించాం. సుపద గ్రూప్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెల్లాపూర్లో 3 BHK 4 BHK అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ తో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గమ్య. సెల్ నంబర్ 8879555511. సంక్రాంతి కేవలం కూటమి నాయకులకే అన్న వైసీపీ విమర్శలకు మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. సంక్రాంతి ఎవరికో క్షేత్రస్థాయిలో అంశాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులందరూ ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారన్నారు. గతంలో ఎగ్గొట్టిన సబ్సిడీలన్నీ పునరుద్ధరించామన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉంది, ఈ సంక్రాంతి పండుగ కేవలం కూటమి నాయకులకే అని చెప్పేసి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ పండుగ ఎక్కువగా ఎవరికి వర్తిస్తుందో, ఎవరు ఎక్కువగా సంతోషంగా ఉంటారు ఈ సమయంలో దాని పట్ల అవగాహన లేకోకుండా, ప్రజల ప్రస్తుత పరిస్థితి గురించి అవగాహన లేకోకుండా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన లేకోకుండా కేవలం నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతున్నారని చెప్పేసి మనవి చేస్తాను. నేను గత ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా పునరుద్ధరించాం.